చెప్పబోతు పండ్రేటనియా కొత్తగూడెం గ్రామంలోని చాలా మంది ఉన్నారు. ఆవులు కాసిన గేదెలు కాసిన ఒక్కసారి అవును అవతలకి వెళ్ళిపోతే ఎవరికి ఏదో తెలీదు అనియా నా ఆవులు నడ్డి సెట్టివి కాదనియా జ్ఞానంగా ఉంటాయనియా ఆవుకి నీ గేదెకి నీకే నజమ రాజు ఉండదమ్మా. ఒకసారి అటు ఎవరాలేటో నీ ఎవరాలేటో ఒకసారి చెప్పమ్మా. చెప్తాననియా చెప్పేమ్మా. నా పేరు నా పేరు గోపన్న చెప్పాలా చెల్లం ఏం చెప్తున్నారు మరదా పట్నాలు అంటుంది ఆవులకి రేట్ ఏటో మాట ఏటో చెప్తే ఆవులు కొనిపోతాం. చెల్లమ్మ ఊరి పేరు చెప్పింది, భర్త పేరు చెప్పింది, ఆయన పేరు చెప్పింది, ఆవిడ పేరు చెప్పింది. చెల్లమ్మని ఒకసారి కేకేసి ఆవిడకి ఎంత వస్తుందో ఆవిడ రూపురేఖలేటో ఒకసారి అడగరా గోపన్న. ఓ చెల్లము ఎందుకని అలా తినేస్తా గ్యాప్ లేకుంటాను. కాదు ఆవులు అన్నావు, దాని రేట్ ఏంటి, దాన్ని ఎలా అమ్ముతావు మాకు ఒకసారి చెప్తే కొనుక్తాం. అవును ఎలా కొనాలో ఎంత కొనాలో ఇద్దరు కొనలేదా చెప్పకపోతే ఎలాగమ్మా తెలియదు కదా మనకు రేటు. సరే ఎలాగొట్టుకున్నావు గొడవకుండా ఇలాగ ఉంటాయి అనియా చెప్తాను చూడండి. చెప్పామా నడుమోలే సన్నాలు రండియా
చెల్లమ్మా చెల్లమని చెప్పిందిరా చెల్లమని చెప్పిందా ఈదులో నీయావు ఈదంతా ఎలుగు దొడ్డులో నీయావు దొడ్డంతా ఎలుగు అని చెప్తుంది ఆవు రేట్ ఎంతో తోలు రేట్ ఎంతో ఒకసారి అంతగా చెల్లమ్మా ఆవు రేట్ ఎంత ఆవు ఏం చేస్తుందో దాని పాలు ఎలా తీయాలో ఎలా గట్టికి రాపాలో ఒకసారి చెప్పు చెల్లమ్మా అనియా నా ఆవుకు నీలాగా రోజు నాటుకోలు ఎట్టాలనియా అనియా ఇక్కడ చూస్తే నాటుకోళ్ళని కుక్కలు తినేస్తాయి ఎక్కడ తేవాలమ్మా అనియా మరి తప్పదనియా నా ఆవులు చూసి మాట్లాడండి అనియా ఆవులు తీసుకురా చెల్లమ్మా అనియా ఆవారు అందరనియా దోడమూడు అందరనియా అమ్మ చెల్లెము ఈ ఎంత పాలు లేవంత రేట్ల ఏదమ్మా ఇంకో మాట చెప్పు అనియా నాకన్నా సవకి ఎవరన్నా నమ్ముతారనియా అమ్మలో అనియా నీ ఆవు రేట్ అని చెప్పమ్మా ఆవారు అందరనియా దోడమూడు అందరనియా అనియా ఆవు కారు అందరూ దూడకు 300 900 అయింది ఇది ఎంత బతికెళ్తే చేసుకోలేదమ్మా అనియా ఇంతకన్నా సవగ్గా ఈ కొత్త కూడా గ్రామంలో ఎవరైనా అమ్మితే తీసుకోండి అనియా అనియా నా మొక్కం చూడరా మా గురువు గారి దగ్గర వేసుకుని చాలా చూస్తే అది బంగారం అనుకుంటారేమో అది ఉట్టి ముచ్చు రేకులు ఉన్నాయి అనియా ఇచ్చి పుచ్చి రేపంతో దాన్ని చెప్పమ్మా అనియా ఇలా బేరాలు ఆడితే నా ఎవరు కొనలేదనియా మీరు అనియా ఎవరు ఎందుకు కొనలేం కానీ అనియా నువ్వు ఎందుకు చేస్తావు ఎందుకు చదివిపోతావు ఒకసారి చెప్పేసి మాకు అప్పచెప్పిల్లమ్మా అనియా నేను తపస్సుకి వెళ్తున్నాననియా ఏం తప్పమ్మా అనియా నా భర్తకి నాకు గొడవలు అయ్యాయనియా నేను అడిగి తపస్సుకి వెళ్ళిపోతున్నాననియా ఈ భర్త గారికి నీకు 12 ఏళ్ళు అయినప్పుడు పాయం వచ్చినప్పుడు గొడవ వచ్చింది నువ్వు చూస్తే భర్త తప్పకి వెళ్ళిపోతావు నువ్వు చూస్తే ఆవిడ తోళ్ళు ఎలా పండించుకోవాలో ఎలా కొట్టాలో ఒకసారి చెప్పమ్మా అనియా చెప్తాననియా చెప్పమ్మా కర్రెట్టే కొట్టొద్దోరన్నా కొట్టొద్దనియా నా ఎవరిని కొడితే నన్ను కొట్టినట్టేననియా అనియా పండగ కూడా తాగొద్దనియా పండగ కూడా తాగలొద్దు అవుననియా కర్రెట్టి కొట్టొద్దు కర్రెట్టి కొట్టొద్దనియా రెట్టి తిట్టొద్దు నువ్వు రెట్టి కూడా తిట్టకూడదనియా ఏం చేయకుండా నీ ఆవుని కొండంతా మేపొచ్చి బాగా తీసుకోవాలా అవుననియా అనియా నీవు చెప్పినట్టే నీ చేస్తాం గాని నువ్వు వెళ్ళిపోయామా భద్రత తప్పకి అలాగనియా ఆ బావి గొడవ